బేసిక్గా హీరోలకు హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు కానీ డైరెక్టర్లకు ఎవరు గుర్తుంచుకుంటారు? అంతగా అనేవారు కూడా ఉంటారేమో. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు, కానీ టాలీవుడ్లో పూరి జగన్నాథ్ అంటే ఇష్టపడే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తన లైన్ అండ్ లెంగ్త్ ఇప్పుడు తప్పిందేమో కానీ తన స్క్రిప్ట్, మూవీ టేకింగ్, పంచ్ డైలాగులు చాలా పవర్ఫుల్గా ఉండేవి. పూరి గెస్ట్ చేసినంతగా ఆడియన్స్ ఇప్పుడు అట్రాక్ట్ కావట్లేదు. పూరి టేకింగ్లో ఎక్కడో ఏదో మిస్సింగ్ కనిపిస్తోందని ఫ్యాన్స్ కూడా తెగ ఫీల్ అయిపోతున్నారు. పూరి కమ్బ్యాక్ అని గట్టిగా కోరుకుంటున్నారు. ఏదైనా మూవీ హిట్ అయితే, ఫెయిల్ అయితే డైరెక్టర్ మీదనే అందరి విమర్శలు ఉంటాయి, కానీ పూరి మీద ఆ స్థాయిలో ఉండవు. కారణం పూరి క్యారెక్టరే. మరి అలాంటి పూరి నెక్స్ట్ మూవీ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. స్టార్ హీరోలతో ఈక్వల్గా క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ పేరు చెప్పుకోవచ్చు. పూరితో ఒక్క సినిమా అయినా చేయాలని అప్పట్లో అగ్ర హీరోలంతా కోరుకునేవారు. ఎందుకంటే పూరితో మూవీ చాలా స్పీడ్గా అయిపోతుంది. అసలు మూవీ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో, ఎప్పుడు పూర్తయిందో కూడా తెలీదు. అంత స్పీడ్గా మూవీని తీయటంలో పూరి స్పెషలిస్ట్. అదీగాక టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలందరికీ మంచి కమ్ బ్యాక్ పూరి ఇచ్చాడు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని అప్పట్లో అగ్ర హీరోలంతా కోరుకునేవారు. కానీ ప్రజెంట్ పూరి తీసిన మూవీలు సక్సెస్ కావట్లేదు. లైగర్, డబల్ ఇస్మార్ట్ రెండూ డిసప్పాయింట్మెంట్ చేశాయి. దీంతో ప్రజెంట్ అందరి చూపు పూరి నెక్స్ట్ మూవీ ఏంటని చూస్తున్నారు. ఇంకా పూరి ఏ హీరోతో మూవీ చేస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. అసలు ఏ హీరోతో చేస్తారనే స్పష్టత రావడం లేదు. అయితే పూరి మ్యూజిక్స్ ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు పూరి. యూట్యూబ్లో పాడ్కాస్ట్ రూపంలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు పూరి డేట్స్ అడిగితే స్టోరీ ఏంటని అడగకుండానే కాల్ షీట్లు కేటాయించిన హీరోలున్నారు. అయితే ఇదంతా ఒకప్పుడు సంగతి అన్నట్లు పూరి వ్యవహారం మారిపోయింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా కెరియర్లో పీక్ పొజిషన్ నుంచి ప్రజెంట్ ఫామ్లో లేని పూరి వరకు అన్ని రకాల ఎత్తుపల్లాలు చూశారు. లైగర్, డబల్ ఇస్మార్ట్ మూవీల తరువాత పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీ ఏంటని అంతా ఆలోచిస్తున్న టైంలో పూరి కన్నడ నాట కేడి మూవీ సెట్స్లో కనిపించారు. ధృవ సర్జా హీరోగా ప్రేమ్ డైరెక్షన్లో కేడి అనే కన్నడ మూవీ తీస్తున్నారు. ఈ మూవీ సెట్లోకి పూరి జగన్నాథ్, చార్మి కౌర్ వెళ్లారు. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ రక్షిత నెట్టింట పోస్ట్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన పిక్చర్స్ పోస్ట్ చేసింది. పూరి, చార్మీలతో పాటుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేడి షూటింగ్ స్పాట్లో ఉన్నారు. పూరి రాకపై రక్షిత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రీసెంట్గా పూరి టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ కోసం ఓ కథపై చర్చలు జరిపినట్లు టాలీవుడ్లో సమాచారం. ఈ సినిమాకి పూరి కేవలం స్టోరీ, డైలాగ్స్ మాత్రమే అందిస్తాడని, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం పాత స్టైల్ను ఫాలో అవుతాడని టాక్. పూరి మరియు గోపీచంద్ కాంబోలో గోలీమార్ మూవీ వచ్చింది. మళ్లీ 15 సంవత్సరాల తరువాత పూరి మరియు గోపీచంద్ కాంబో రిపీట్ అవుతోంది. ఈ మూవీపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. గోపీచంద్ కూడా మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సిట్టిమార్, రామబాణం మూవీలకు మిక్స్డ్ టాక్ వచ్చాయి. దీంతో స్టోరీల సెలక్షన్స్ లో గోపీచంద్ చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ సంకల్ప్ రెడ్డి ఓ మూవీకి గోపీచంద్ ఓకే చేసినట్లు టాక్ వస్తోంది. ఇవిగాక మరో 2 మూవీల స్టోరీలు గోపీచంద్ వింటున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే ప్రజెంట్ పూరి శాండిల్వుడ్ ట్రిప్ వేయడంపై అనేక రూమర్స్ వస్తున్నాయి. ఈసారి శాండిల్వుడ్ హీరోతో ఏమైనా మూవీకి ప్లాన్ చేస్తున్నారేమో అని నెట్టింట నెటిజన్స్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. పూరి జగన్నాథ్ కన్నడలోనూ అప్పు, యువరాజా, రోగ్ మూవీలకు డైరెక్షన్ చేశారు.
ఆ తర్వాత మళ్ళీ కన్నడ హీరోలతో మూవీలు తీయలేదు. మరి త్వరలో శాండిల్వుడ్ లో పూరి మూవీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్గా పూరి తీసిన చివరి 10 మూవీలలో కేవలం టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పూరి సక్సెస్ ప్రజెంట్ ఏ రేంజ్లో పడిపోయిందో. లైగర్ మూవీ తర్వాత పూరి డౌన్ అయ్యాడు. డబల్ ఇస్మార్ట్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయినా రిజల్ట్ రాలేదు. ప్రజెంట్ పూరికి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఫిలిం నగర్ సర్కిల్లో ఓ టాక్ అయితే వినిపిస్తోంది. అదేమిటంటే తేజ సజ్జా హీరోగా, పూరి జగన్నాథ్ డైరెక్టర్గా ఒక మూవీ వచ్చే ఛాన్స్ ఉందని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో పూరి జగన్నాథ్ కి తేజ సజ్జా డేట్స్ ఇస్తాడా లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తేజ చాలా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తున్నాడు. తేజ చేసే ప్రతి మూవీతో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. హనుమాన్ తరువాత మిరాయ్ అనే పాన్ ఇండియా లెవెల్ మూవీతో తేజ సజ్జా రెడీ అవుతున్నాడు. మరి పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ తేజ సజ్జా ఓకే చేస్తాడా అనేది వెయిట్ చేయాలని ఫిలిం సర్కిల్లో టాక్ అయితే వినిపిస్తోంది.